హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్లీ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ మనకు అందరికీ తెలుసు, షీఈస్ ఫ్లారెన్స్ నైటింగేల్. సో దానినే లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా అంటారు. అండ్ తను బర్త్డే వచ్చేసి May 12, 1980 అండ్ డెత్ వచ్చేసి August 13, 1910. సో ఇక్కడ మనం ఒక ఈజీ టిప్ చెప్తాను నేను మీకు గుర్తుపెట్టుకోవడానికి. 12th బార్న్, 13th డెత్ అండ్ మే ఆగస్ట్ మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి? జూన్, జూలై, ఆగస్ట్, 2 months. ఓకే, సో 2 months తర్వాత గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 1980, ఇక్కడ 1910, 00 కామన్, 1919 కామన్ అండ్ 8 ఇక్కడ 1. సో ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. బార్న్ వచ్చేసి May 12, 1980. డెత్ వచ్చేసి దీనికంటే 1 day ఎక్కువ అండ్ ఇక్కడికంటే 2 months ఎక్కువ అండ్ ఇక్కడ వచ్చేసి 1910. అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమె బర్త్డే రోజే మనము ఇంటర్నేషనల్ నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈజ్ ఆన్ May 12, 1980 రోజు తన బర్త్డే. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ మనం May 12th మనం ఇంటర్నేషనల్ నర్సెస్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ ఇండియాలో ఎట్లా స్టార్ట్ అయింది అనేది మనం దాని హిస్టరీని ఫస్ట్ నుంచి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి 1908లో మనకి టీఎన్ఏఐ అంటే ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి ఫస్ట్ 1908లో స్టార్ట్ అయింది ఇండియాలో. అండ్ మనం హిస్టరీ నుంచి చూసుకుంటే అంటే ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్టయితే 1871లో మనకి ఫస్ట్ నర్సింగ్ స్కూల్ పడింది. అది ఎక్కడ అంటే మద్రాస్ అంటే ఇప్పుడే దాన్ని మనం చెన్నై అని కూడా అంటున్నాము. అండ్ అక్కడ ఆ ఫస్ట్ నర్సింగ్ స్కూల్లో మన కోర్స్ ఏంటి అంటే 6 months డిప్లొమా నర్సింగ్ కోర్స్ని మనకి స్టార్ట్ చేశారు 1871లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1908లో టీఎన్ఐఐ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ 1926లో తమిళనాడులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1946లో వచ్చేసి మనకి బీఎస్సీ స్టార్ట్ అయింది. బీఎస్సీ అంటే 4-year డిగ్రీ ప్రోగ్రామ్, బీఎస్సీ నర్సింగ్ అది స్టార్ట్ అయింది. అది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే ర్యాక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అది ఢిల్లీలో ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని వెల్లూరులో ఉంది అనమాట. సో అది రెండిట్లో మనకి స్టార్ట్ అయింది. ఓకే, ఇది మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవన్నీ మనకి అడుగుతారు హిస్టరీ ఆఫ్ నర్సింగ్ అని. నెక్స్ట్ వచ్చేసి 1947లో December 31 రోజు మనకి ఐఎన్సీ అనేది స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1948లో నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ 1960లో మనకి మాస్టర్స్ కోర్స్ అంటే ఎంఎస్సి నర్సింగ్ ఫస్ట్ ర్యాక్లో స్టార్ట్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే 1871లో మనకి ఫస్ట్ నర్సింగ్ స్కూల్ పడింది. అది తమిళనాడు చెన్నైలో పడింది. అండ్ అక్కడ మనకి ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చేసి 6 months డిప్లొమా నర్సింగ్ కోర్స్. అండ్ 1908లో మనకి టీఎన్ఐఐ స్టార్ట్ అయింది. 1926లో రిజిస్ట్రేషన్ కౌన్సిల్ స్టార్ట్ అయింది. 46లో బీఎస్సీ అండ్ 60లో మనకి ఎంఎస్సీ. ఓకే, సో ఇవి రెండు మనమే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, 46, 60. ఓకే, బీఎస్సీ ఎంఎస్సీ ఇక్కడ కూడా ర్యాక్ కాలేజ్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మనకి ఎంఎస్సీ కూడా ర్యాక్ కాలేజ్లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకేనా, అండ్ బీఎస్సీ మనకి సిఎంసీ వెల్లూరులో కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ బీఎస్సీ మనకి 2 colleges, ఎంఎస్సీ మనకి 1 కాలేజ్లో మాత్రమే స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఇది దేనికోసము అని అంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఒక మన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నర్సెస్కి ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మనం వర్క్ ఎట్లా చేయాలి అని ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ ద స్టాండర్డ్స్ ఫర్ ద ఇండివిజువల్ బిహేవియర్ ఫర్ ప్రొఫెషన్ అంటే ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నర్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, తన బిహేవియర్ని ఎట్లా మోడిఫై చేసుకోవాలి అని కొన్ని స్టాండర్డ్స్ని మనకి స్టార్ట్ చేశారు. సో అది మనకి ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్లో మనకి చెప్తారనమాట. ఫస్ట్ ఈ ఐసిఎన్సి అనేది మనకి ఫస్ట్ 1953లో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఐసిఎన్ దీన్ని మళ్ళీ రివైజ్ చేశారనమాట. అది ఎప్పుడు అంటే 2012లో. ఓకే, సో ఈ మనకి ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1953 స్టార్టెడ్ బై ఐసిఎన్సి. అండ్ అది రివిజన్ ఎప్పుడు రివైజ్ చేశారు అంటే 2012లో. అండ్ బై ఎవరి ద్వారా అంటే ఐసిఎన్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 principles ఉంటాయన్నమాట కోడ్ ఆఫ్ ఎథిక్స్లో. ఓకే, ఇంటర్నేషనల్ నర్సెస్ కౌన్సిల్ అనమాట ఇది. ఓకే, 4 principles ఉంటాయి, 4 principal elements. అందులో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఒక నర్స్ని మనం తీసుకున్నట్టయితే దానికి 4 principal ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కోవర్కర్స్, తర్వాత నర్సింగ్ ప్రాక్టీస్, నర్సింగ్ ప్రొఫెషన్ అండ్ నర్సింగ్
విత్ ద పీపుల్. ఓకే, సో అదే మనకి ఇక్కడ చెప్పారు. నర్సెస్ అండ్ ద పీపుల్ ఫస్ట్ వన్, నర్సెస్ అండ్ ద ప్రాక్టీస్, నర్సెస్ అండ్ ద ప్రొఫెషన్ అండ్ ద నర్సెస్ అండ్ ద కోవర్కర్స్. సో ఈ 4 మనకి ప్రిన్సిపల్స్ అనమాట. సో ఇందులో కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఏదన్నా 3 ఇచ్చి ఈ 3 మనకి నర్సింగ్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్లో ఉంటాయి ఎక్సెప్ట్ 1 అనేసి అట్లా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ప్రీవియస్ పేపర్స్లో కూడా మనం గమనించినట్టయితే మనకి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కనిపించాయి. సో ఇవి మాత్రం మనం ఇంపార్టెంట్గా చూసుకోండి. పీపుల్, ప్రాక్టీస్, ప్రొఫెషన్ అండ్ కోవర్కర్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీగల్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నర్సింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి మనకి ఎప్పుడు కనీసం ఒక 1 క్వశ్చన్ అన్న ఇస్తారు ఫండమెంటల్స్లో. సో ఫస్ట్లీ వచ్చేసి మనకి ఇందులో 3 ఉంటాయి మెయిన్గా. లీగల్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నర్సింగ్లో మనకి మెయిన్గా 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టార్ట్స్, సెకండ్ క్రైమ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి గుడ్ సమరిటన్ లా. అండ్ టార్ట్స్ వచ్చేసి మనకి అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ ఈజ్ ఇంటెన్షనల్ టార్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్ఇంటెన్షనల్ టార్ట్స్. అండ్ సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి క్రైమ్లో మళ్ళీ మనకి 2 టైప్స్, ఫెలోనీ అండ్ మిస్డిమెనర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ సమరిటన్ లా. సో నెక్స్ట్ మనం టార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టార్ట్స్లో యాజ్ నేను చెప్పినట్టు ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్ టార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్లీ ఇంటెన్షనల్ టార్ట్స్ అంటే ఏంటి అంటే పర్పస్ఫుల్ యాక్ట్స్ టు వయలేట్ అదర్ పర్సన్స్ రైట్. అంటే కావాలని ఒకరు ఇంటెన్షనల్గా కావాలని చేసేదాన్ని మనం ఇంటెన్షనల్ థాట్స్ అని అంటాం. అంటే ఒక పర్సన్కి ఉన్న రైట్స్ని ఓకే దాన్ని మనం వయోలేట్ చేస్తే, దాన్ని మనం దాటుతున్నట్టయితే దాన్ని పర్పస్ఫుల్ యాక్ట్ అని అంటారు. కావాలని ఇంటెన్షనల్గా ఓకే చేస్తే దాన్ని ఇంటెన్షనల్ థాట్స్. సో మనకి ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసాల్ట్, బ్యాటరీ, ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ, డిఫేమేషన్ ఆఫ్ క్యారెక్టర్, ఫ్రాడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రూషన్, పబ్లిక్ డిస్క్లోజర్, మలైజ్ అండ్ అప్రోప్రియేషన్. సో ఇవన్నీ మనకి ఇంటెన్షనల్ థాట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఇంటెన్షనల్లో అంటే తెలియకుండా ఒకరి ప్రమేయం లేకుండా మనకి 2 టైప్స్ ఉంటాయి ఇందులో. నెగ్లిజెన్స్ ఒకటి, మాల్ ప్రాక్టీస్ ఒకటి. సో నెక్స్ట్ మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి అసాల్ట్. అసాల్ట్ అంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ unlawful threat or attempt to do bodily damage or injury. సో ఓకే అసాల్ట్ అంటే ఒక భయపెట్టడం అనమాట. సో ఏదన్నా బాడీ డ్యామేజ్ చేస్తానని లేకపోతే ఇంజురీ చేస్తానని దాన్ని భయపెట్టడం. సో దాన్ని అసాల్ట్ అని అంటారు. సో ఫస్ట్ వన్ అసాల్ట్. అసాల్ట్ అంటే యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్ థ్రెట్ ఆర్ అటెంప్ట్ టు డూ బాడీలీ డ్యామేజ్ ఆర్ ఇంజురీ. సో ఏదన్నా ఒక ఇంజెక్షన్ పేషెంట్కి తెలియకుండా కానీ ఇస్తానని భయపెట్టడం కానీ సో దాన్ని మనం అసాల్ట్ అని అంటారు. సో ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా ఇంజురీ చేయడం సో దాన్ని అసాల్ట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాటరీ. బ్యాటరీ అంటే ఇట్ ఈస్ అన్ఇంటెన్షనల్ టచింగ్. ఓకే. సో పేషెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ముట్టుకోవడం ఓకే టచ్ చేయడం ఆర్ వాళ్ళని ఏదన్నా వాళ్ళ పొజిషన్ చేంజ్ చేయడము. సో అన్కాన్షియస్ పేషెంట్స్లో అయితే పర్వాలేదు, బట్ కాన్షియస్ పేషెంట్స్లో మాత్రం పర్మిషన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. సో అట్లాంటి కండిషన్స్లో మనం వాళ్ళని ఇంటెన్షనల్గా మనం ముట్టుకున్నట్టయితే దాన్ని మనం బ్యాటరీ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. సో ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే తెలుసు కదా, పేషెంట్ ప్రైవేట్ మ్యాటర్స్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనము ఇన్వాల్వ్ అయితే దాన్ని ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిఫేమేషన్ ఆఫ్ క్యారెక్టర్. అంటే పర్సన్ వాళ్ళకున్న పేరుని మనం తగ్గించడానికి అంటే డిఫేమ్ చేయడానికి మనం ట్రై చేస్తుంటారనమాట. సో దాన్ని మనము అది కూడా ఒక ఇంటెన్షనల్ థాట్ కిందకి వస్తుంది. అండ్ ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ లైబల్ అంటే ఏదన్నా ఒక రిటర్న్ ఫామ్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూస్ పేపర్స్లో కానీ ఏదన్నా తీసుకున్నట్టయితే ఓకే ఒక పర్సన్ గురించి న్యూస్ రాస్తారు కదా, సో అది మనం లైబల్ రిటర్న్ ఫామ్లో ఉంటుంది. దాన్ని మనం డిఫేమేషన్ ఆఫ్ క్యారెక్టర్ కింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్లాండర్ అంటే ఇట్ ఈస్ ఓరల్ కమెంట్స్ అనమాట. ఒక పర్సన్ని ఓరల్గా డిగ్రేడ్ చేయడము, డిఫేమ్ చేయడము దాన్ని మనం స్లాండర్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్
నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే డిసీవింగ్ ఫర్ అన్లాఫుల్ గెయిన్. డిసీవింగ్ ఫర్ అన్లాఫుల్ గెయిన్ అంటే ఎవరినైనా సీనియర్స్ని కానీ వాళ్ళ హెడ్స్ని కానీ మోసం చేసి దాని నుంచి డబ్బుల కోసం కానీ ఏదన్నా మనీ కోసం దేనికోసమైనా వాళ్ళని డిసీవ్ చేయడం అంటే మోసం చేసి మనీ ఎర్న్ చేయడం, దాన్ని మనం ఫ్రాడ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రూషన్. ఇంట్రూషన్ అంటే ఒక పర్సన్స్ ప్రైవేట్ స్పేస్లోకి విత్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. ఓకే, పర్సన్స్ ప్రైవేట్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడం. ఓకే, సో దాన్ని మనం ఇంట్రూషన్ అని అంటారు. ఆర్ ప్రైవేట్ స్పేసే కాదు, ప్రైవేట్ మ్యాటర్స్ ఏదన్నా కానీ దాంట్లోకి మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే దాన్ని ఇంట్రూషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 7th వన్ పబ్లిక్ డిస్క్లోజర్. సో ఒక పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ వాళ్ళ స్టేటస్ ఏదైనా కానీ మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా అది డిస్క్లోజ్ చేయడానికి అంటే బయటికి ఎవరికి చెప్పడానికి నర్సెస్కి పర్మిషన్ లేదు. సో ఎప్పుడైతే ఒక నర్స్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీని మనం బ్రేక్ చేసినట్టయితే అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మనం బయటికి రివీల్ చేసినట్టయితే దాన్ని మనం పబ్లిక్ డిస్క్లోజర్ అని అంటారు. సో ఇక్కడ మనం రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్ అని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెలైస్. మెలైస్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయడం. ఓకే, పబ్లిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అంటే ఒక పర్సన్ గురించి ఇంటెన్షనల్గా వాళ్ళది యాక్చువల్గా అది వాళ్ళ క్వాలిటీ కాదు, బట్ స్టిల్ వాళ్ళ గురించి అట్లా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని రాంగ్గా ఫాల్స్గా వాళ్ళ గురించి వెళ్ళి ఏదైనా బయటికి పబ్లిష్ చేయడము. సో దాన్ని మనం మెలైస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్రోప్రియేషన్. అప్రోప్రియేషన్ వచ్చేసి ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారనుకోండి, సో వాళ్ళ గురించి వాళ్ళకే తెలియకుండా సో వాళ్ళ నేమ్ కానీ ఏదైనా యూజ్ చేసి వాళ్ళ గురించి బయట ఒక ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం, దాన్ని మనం అప్రోప్రియేషన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే యూజింగ్ పర్సన్స్ నేమ్ ఆర్ ఇమేజ్ వితౌట్ దేర్ నాలెడ్జ్. ఓకే, సో అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరుని వాళ్ళ స్టేటస్ని మనం యూజ్ చేసుకోవడం అనమాట, దాన్ని అప్రోప్రియేషన్ అంటారు. సో ఇవన్నీ మనకి ఇంటెన్షనల్ అనమాట, ఇంటెన్షనల్ థాట్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసాల్ట్, సెకండ్ బ్యాటరీ, ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ, డిఫమేషన్ ఆఫ్ క్యారెక్టర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రాడ్, 6th ఇంట్రూషన్, నెక్స్ట్ 7th వన్ వచ్చేసి పబ్లిక్ డిస్క్లోజర్, 8th మెలైస్ అండ్ 9th వన్ అప్రోప్రియేషన్. ఇవన్నీ ఇంటెన్షనల్ థాట్స్. సో ఇందులో మనకి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే touching the patient without his permission is called as battery అని, అండ్ ఇట్ కమ్స్ అండర్ వాట్ ఇంటెన్షనల్ థాట్స్ అన్ఇంటెన్షనల్ థాట్స్ అని అట్లా ఇస్తారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ నర్సింగ్స్లో ఈ డెఫినేషన్స్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఇంటెన్షనల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ఇంటెన్షనల్ థాట్స్లో మెయిన్గా అంటే ఒక పర్మిషన్ ఇంటెన్షన్ లేకుండా చేసేది అది అన్ఇంటెన్షనల్ థాట్స్. అందులో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నెగ్లిజెన్స్, సెకండ్ వన్ వచ్చేసి మాల్ ప్రాక్టీస్. నెగ్లిజెన్స్ అంటే నెగ్లిజెంట్గా ఉండడం, వదిలేయడము. సో దాన్ని మనం నెగ్లిజెన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాల్ ప్రాక్టీస్ అంటే వాళ్ళకి తెలియకుండా ఒక ప్రాక్టీస్ని చేయాల్సిన దాన్ని చేయకుండా ఉంటారు. సో దాన్ని మాల్ ప్రాక్టీస్ అని అంటారు. ఇవి అన్ఇంటెన్షనల్ థాట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్రైమ్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫెలోనీ, సెకండ్ వన్ వచ్చేసి మిస్డెమినార్. ఇందులో ఫెలోనీ అని అంటే ఒక సీరియస్ క్రైమ్, ఏదైనా ఒక సీరియస్ క్రైమ్ దానికి మనకి జైలు శిక్ష 1 year కంటే ఎక్కువ కానీ మనకి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో అది మనం ఫెలోనీ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్డెమినార్ ఏమో ఇక్కడేమో 1 year ఇంప్రిజన్మెంట్ ఉంటే ఇక్కడ 1 year కంటే లెస్ ఇంప్రిజన్మెంట్ వేస్తే అంటే అంత సీరియస్ క్రైమ్ కాకపోతే దాన్ని మిస్డెమినార్ అంటారు. ఇవి రెండు మనకి క్రైమ్లో వస్తుంది.
ఓకే. సో ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఫండమెంటల్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకున్నట్టయితే మనకి ఇందులో నుంచి కనీసం ఒక 1 క్వశ్చన్ అన్న వస్తుంది ఫండమెంటల్స్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.